కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి సింధూరాని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర పోలీస్ ఆఫీసర్ని చూసి నన్ను ఎందుకు పిలిపించారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీకు తెలియని విషయాన్ని ఒకటి చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏంటి అది చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అది ఏంటంటే మీ పసుపు కుంకాలు పోవడానికి గల కారణం ఎవరో తెలుసా? మీ అత్తమ్మ చంచలమ్మకు బద్ద శత్రువు అయిన ఆ విజయమ్మే ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పోలీస్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి మీరు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును మేము చెప్తుంది నిజమే, మీ పసుపు కుంకాలు పోవడానికి గల కారణం ఆ విజయమే. ఆ రోజు చిరుతపులతో సహా ఆయన్ని కూడా గన్నుతో పేల్చేసింది, అందుకే ఆయన చనిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం అవును ఇది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడి నుండి సింధూర వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ గుడిలో చేయించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి ఏం మాట్లాడుతున్నావు చంచలమ్మ, ఏంటి పూజ అంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవునండి ఆ రోజు మన కొడుకు ఆత్మశాంతి చేకూర్చాలని అలాగే మనకి కూడా మనశ్శాంతి కావాలని ఇంట్లోనే పూజ ఏర్పాటు చేశాము, కానీ అది సవ్యంగా జరగలేదు కదా, అందుకే ఈసారి గుడిలో ఏర్పాటు చేశానండి, ఈసారైనా సవ్యంగా జరుపుకుందామని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్యమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవును రేపే ఆ పూజకి అందరూ బయలుదేరండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.